నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాన్ ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని తాళరాంపూర్ గ్రామంలో గౌడ సంఘానికి సంబంధించిన మహిళల్ని శ్రీరామనవమి ఉత్సవాల్లో గుడి నుంచి గెంటి వేశారు, గుళ్ళోకి రానివ్వలేదని చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు గుడి నుంచి బహిష్కరించవలసి వచ్చింది, అసలు దాని వెనుక ఉన్న కుట్రలు ఏంటి, దానికి సంబంధించిన పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే అసలు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇతర విషయాలని ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు కళ్యాణి, మాది తాళరాంపూర్ ఏర్గట్ల మండలం. మా గౌడ్ సంఘంకు తర్వాత ఊరు వాళ్ళకు కొన్ని రోజుల నుండి ఒక 6 months నుంచి గొడవలు అవుతున్నాయి ఊరు వాళ్ళకు. అయితే ఎప్పుడు శ్రీరామనవమి ఒక రోజు ముందు కుంకుమార్చన అవుతుంది. అయితే ఊరు వాళ్ళకు మా వాళ్ళకు గొడవలు ఉన్నాయి, మేమేమైతే అందులో ఇన్వాల్వ్ కాలేం కదా. ఎప్పుడు వెళ్ళినట్లే ఈ సంవత్సరం కూడా ఒక రోజు ముందు కుంకుమార్చని మైకులో అలో చేస్తే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూర్చొని అందరు కూర్చున్నట్లు మేము కూడా కూర్చున్నాం. పూజకు కూర్చుంటే పంతులు గారు రాలేడు, ఇంకా రాకుండా అట్లనే కూర్చుంటే నాకు తర్వాత కొద్దిగా సేపటికి ఒక 1/2 hour అయింది కావచ్చు. అప్పుడు పంతులు గారు వచ్చి, మీరు ఇక్కడ ఉండద్దు, గౌడ్ సంఘం వాళ్ళు గుళ్ళెకించి వెళ్ళిపోవాలి అని అన్నాడు. ఎందుకు వెళ్ళిపోవాలి అని అంటే, లేదు అమ్మ మీరు వెళ్తేనే ఇక్కడ పూజలు చేయాలట, లేకుంటే పూజలు జరగాయట. అంటే మేమేం తప్పు చేసినాము, మేమెందుకు వెళ్ళాలంటే, లేదమ్మా ఇక్కడ ఏం గొడవ చేయకండి, మీరు వెళ్ళిపోండి అని పంతులు గారిని. మరి ఎవరు చెప్పారు మీకు అంటే, మాకు వీడీసీ చెప్పింది కాబట్టి నేను చెప్తున్నమ్మా అని పంతులు గారు చెప్పిండు. ఏంటి వీడీసీ అంటే ఏంది? పంతులకు వీడీసీ అని చెప్పింది అంటే వీడీసీ ఏంది, దాని వెనుక ఎవరున్నారు? వీడీసీ అంటే అక్కడ ఊళ్ళే ఒక 10, 13, 14 మంది కలిసి ఒక వీడీసీ తయారు చేస్తారు అన్నట్లు. తయారు చేస్తే అందులో కొంతమంది ఉంటారు, అంటే ప్రతి సంఘం నుండి ఒకరు ఉంటారు వీడీసీలు. మా సంఘం నుండి కూడా ఒకరు ఉండ్రి, వాళ్ళని 6 months నుంచి బయటకు చేసిన, అంటే రాణిస్తలేరు సంఘంలకు. గౌడ సంఘానికి సంబంధించిన వాళ్ళని, మా గౌడ సంఘంకు సంబంధించిన వాళ్ళని రాణిస్తలేరు. మీరు ఈ సంఘం బైకాట్ చేసిండ్రు, మా వాళ్ళని బైకాట్ చేసిండ్రు. అంటే ఎందుకు బైకాట్ చేసిండ్రు అంటే, మేము ప్రతి ఇయర్ డబ్బులు ఇస్తాము గ్రామ కమిటీ వీడీసీకి. అయితే ఈ ఇయర్ కూడా డబ్బులు అడిగితే మాతో ఎక్కువ కాదని చెప్తే, లేదు తాడి చెట్లు ఎక్కాలన్నారు. మా వాళ్ళకి ఎవరికి తాడి చెట్లు ఎక్కడం రాదు, ఎందుకంటే మస్తు ఒక 25 సంవత్సరాల నుండి తాడి చెట్లు ఎక్కడం మానేసిండ్రు, ఈత చెట్లే గీస్తారు. అయితే అవి ఎక్కమని చెప్తే మాతో కాదని చెప్పి మా వాళ్ళు అన్నారు అని బయటకు వచ్చేసిండ్రు. ఇంకా డబ్బులు ఎక్కువ అడిగిండ్రు. అంటే ప్రతిసారి మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు, ఈసారి ఎన్ని అడిగారు? ప్రతిసారి మొన్నసారి 1,30,000 38,000 ఇచ్చిండ్రు, ఈసారి 1,50,000 అడిగిండ్రు. తర్వాత మళ్ళీ అవి అడిగింది కాక తాడి చెట్లు ఎక్కమన్నారు. తాడి చెట్లు ఎక్కండి, ఎక్కితేనే మాట్లాడదామంటే మా వాళ్ళకి తాడి చెట్లు ఎవరికి రావు, రాని పని ఎవరు చేస్తారు సార్. ఇప్పుడు నువ్వు దున్నమంటే దున్నుతావా నాగలతోని? పొలం చేయమంటే వేస్తావా? వచ్చిన పని చేస్తారు, మాకు వాళ్ళకి వచ్చింది ఆ పని చేస్తున్నారు ఈత చెట్లని. లేదు ఇక దాని గురించి గొడవలు అయితే మేము కూడా యథావిధిగా ఎప్పుడు వెళ్ళినట్లే గుడికి వెళ్ళినాం కదా. మరి గుడికి వెళ్ళడానికి మమ్మల్ని బయటకు పంపేయడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఎవరు ఏ చట్టం చెప్పింది? ఏ రాజ్యాంగంలో ఉన్నాము? ఇలా మమ్మల్ని గుడి నుండి మహిళలను పంపిస్తే ఏ నాయకులు కానీ ఎవరు కానీ వీడీసీకి ఏం అధికారం ఉందని ఎవరు అడుగుతలే. ఊళ్ళో కూడా ఎవరు ఏం సపోర్ట్ ఇస్తలే. ఏ ఆడబిడ్డ కానీ కష్టం వస్తుంది, వచ్చినప్పుడు సపోర్ట్ ఇయ్యారా? ఇలా మీకు వీడీసీకి ఏం అధికారం ఉందని చెప్పి అడగాలి కదా. ఎవరు కూడా ఇంతవరకు అడిగింది లేదు, మాకెవరు కూడా ఏం న్యాయం చేసింది లేదు. మేము ఎస్ఐ నుండి పడితే ఎవరి దగ్గర పోయినా కానీ, ఏసీపీ దగ్గర పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినాము, మాకు ఇంతవరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు. మాకు అసలు న్యాయం చేసిన వాళ్ళే లేరు. మరి ఇప్పుడు వీడీసీని ఏర్పాటు చేశారు, అసలు వీడీసీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? వీడీసీ ఏర్పాటు చేసిన డబ్బులు అడుగుతా ఉన్నారు, బహిష్కరిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. నిజంగా అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? నా పేరు లింగాల లలిత, తాళరాంపూర్ గ్రామము, ఏర్గట్ల మండల్. వీడీసీని ఎందుకు ఏర్పాటు చేసినామంటే, వాళ్ళు వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. వాళ్ళు ఏం చేయాలా, ఊరు బాగోగులు చూసుకోవాలా. ఊర్లో స్కూలు ఏదైనా మంచిగా ఉందా లేదా, దాంట్లో మంచి అవసరాలు ఉన్నాయా లేవా, పిల్లలకు ఏదన్నా ఉన్నదా లేదా, అంటే ఊరుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుందా వీడీసీ? పరిష్కరించాలా. కానీ ఈ వీడీసీ ఎట్లా అంటే, ఎవరు బాగుపడుతున్నారు, బాగుపడేటోళ్ళని ఎలా నాశనం చేయాలా అనే రకం వీడీసీ తయారైంది. ఇప్పుడు ఒకప్పుడు ఉండే వీడీసీ అది వేరు, ఇప్పుడుండే వీడీసీలు ఇట్లా తయారైనవి. అట్లాంటి వీడీసీలు మంచి కష్టపడి పని చేసుకునే వాళ్ళను అణచివేత, అట్లాంటి వీడీసీలు. అంటే ప్రతి కులం నుంచి ఎంత కట్టాల్సి వస్తుంది 1 year కి ఆ వీడీసీ? ఏ కులం వారు కట్టరు, ఎవ్వరు కూడా కట్టరు, ఒక గౌడ్స్ వాళ్ళు కట్టాలా ప్రతి సంవత్సరము. వీళ్ళు కూడా మా గౌడ్స్ వాళ్ళు కూడా అది మా తాతల నాటి నుండి వస్తుంది కాబట్టి యథావిధిగా ఇస్తామనే వెళ్ళిండ్రు వాళ్ళు కూడా. 1,30,000 అట్లా ఇచ్చుకుంటా ఈ సంవత్సరం 1,38,000 అయింది. 1,38,000 అంటే మా వాళ్ళు 1,50,000 దాకా కూడా ఒప్పుకుంటామని వెళ్ళిండ్రు. లేదు, వాళ్ళు ఏం డిమాండ్ చేసిండ్రు, తాడి చెట్లు ఎక్కాలని డిమాండ్ చేసారు. తాడి చెట్లు ఎక్కాలంటే మా వాళ్ళు అక్కడికి వెళ్ళి తాడి చెట్టు ఎక్కి వాళ్ళ ఇంటికి వచ్చేదాకా మాకు భయము. మేము తొవ్వకి ఎదురు చూస్తాం వాళ్ళు తాడి చెట్లు ఎక్కి రావడానికి. అట్లా మా ఆయన కూడా ఎక్కిండు తాడి చెట్లు, మస్తు రోజులు ఎక్కిండు తాడి చెట్లు. కానీ ఇక వాళ్ళతో కాలేదు,
వాళ్ళకే లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కట్లేదు, ఎక్కరాదు కూడా, అందుకనే మానేసారు తాడి చెట్లు. ఈత చెట్లు మాత్రం స్వచ్ఛమైన కళ్ళు పోస్తారు మా వాళ్ళు. ఈత చెట్టు గీసే కళ్ళు పోస్తారు, దీంట్లో ఏమి కల్తీ మాత్రం ఉండదు. అంటే ఈ వీడిసి ఇట్లా ఎన్ని అరాచకాలు చేస్తా ఉందని చెప్పేసి మీరు ఎవరైనా పొలిటీషియన్స్ కు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏమన్నారు వాళ్ళు? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాము, ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాము, సిపి దగ్గరికి వెళ్ళినాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము, వీళ్ళందరికీ మెమోరాండమ్స్ ఇచ్చినాము. ఒక్కరు కూడా స్పందించలేదు. యాజ్ ద కలెక్టర్ మా పక్క గ్రామానికి వచ్చిండు, కానీ మా సమస్య అడగలేదు. ఈ పక్క గ్రామంకి వచ్చిండు, మధ్యలో మా గ్రామం ఉంటది, ఎరగట్ల మండలం ఎరగట్లకు వచ్చిండు, ఇటు బట్టాపూర్కి వచ్చిండు. కనీసం అంతకన్నా ముందే ఇది మా సమస్య, కానీ ఈ సమస్య ఏంది అని మా దాకా రాలేడు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా కనీసం ఇది ఏంది సమస్య ఇంతవరకు వచ్చి కూడా స్పందించలేదు, అడగలేడు. ఆయన ఎవరు మరి? మేము ఓట్లు వేసుకొని గెలిపించుకుని ఆయననే కదా ఎమ్మెల్యే, కానీ మాత్రం అతను ఒక్కసారి కూడా స్పందించలేడు. ఎమ్మెల్యే మాత్రం రాలేడు. వీడిసికి అసలు మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు? అంటే మీరు వీడిసికి సపోర్ట్ చేయట్లేదు, వీడిసి డబ్బులు కడితే మీరు కట్టట్లేదు అని చెప్పేసి మేము గుడి నుంచి వెలివేశారు. అంతే, గుడి నుంచే మా వాళ్ళ సమస్య నుండి వీళ్ళు ఎంతవరకు మా వాళ్ళు ఓపిక, చాలా ఓపిక పట్టిండ్రు. వీళ్ళు ఎట్లా కదలట్లేదు. ఈ ఆడవాళ్ళ మీద మనము చూసుకుంటే వీళ్ళు బయటకు వెళ్తారు అని మా మీద మమ్మల్ని గుళ్ళో నుండి బహిష్కరిస్తే మేము వెళ్ళినాము. అంటే చాలా బాధపడ్డాం. అది మాత్రం చాలా ఘోరం, చాలా అవమానం. మేము మిర్చిలో బట్టి బయటకు గెంటేసిండు పంతులు ప్లస్ వీడిస్ వాళ్ళు. అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము, మా బాధ చెప్పుకున్నాం, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఆ సాక్ష్యాలు కూడా పంతులు వాళ్ళే చెప్పారు, పలాన్ వాళ్ళు వెళ్ళిపోమన్నారు అని. వాళ్ళ పేర్లు కూడా ఈ పంతులు భార్య చెప్పింది, పంతులు చెప్పిండు. ఆ సాక్ష్యం ఆధారంగానే వాళ్ళకు కేసు పెట్టి వచ్చినా కూడా ఇంతవరకు కూడా ఏ యాక్షన్ కూడా లేదు. అరెస్ట్ చేస్తున్నారా? ఏదో తూతూ మంత్రంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒక గంట వెంటనే, అదే రోజు ఒక గంట సేపు ఉంచుకొని వెంటనే రిలీజ్ చేస్తున్నారు వాళ్ళను. వాళ్ళంతా బెయిల్ పేపర్ అసలు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారేమో మాకు అనిపిస్తుంది. అంటే వీటి కోర్టులు కావచ్చు, పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వీడిసికి మొత్తం అంత పెద్ద ధైర్యం వచ్చేసింది అంటారా? మొత్తం ధైర్యం మొత్తం ఏసీపీ గారి కా నుంచి వాళ్ళకే సపోర్ట్ ఉన్నాడు. ఆ ఏసీపీ సార్ వచ్చి మా ఇంటికి వచ్చి, అమ్మ కాంప్రమైజ్ కాండి. కాంప్రమైజ్ అంటే ఏ విధంగా కాంప్రమైజ్ అవుతాం సార్? మేము ఏ విధంగా కాంప్రమైజ్ కావాలా? మాకు జరిగిన అవమానం అది చాలా అవమానం కాదా? ఎట్లా కాంప్రమైజ్ అవుతారు? అమ్మ బ్యాండ్ మేళాలతో తీసుకెళ్తామమ్మా, మిమ్మల్ని గుడికి తీసుకెళ్తామమ్మా, రండి అమ్మ అంటాడు. అంటే ఎందుకు? అయినవారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా రామయ్య, మా ఊరు, ఫస్ట్ మాకు న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే ఆ మాట పక్కన పెట్టండి, ఫస్ట్ మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాం రండి. ఎట్లా వెళ్తాం? అంటే ఈ వీడిసిలో ప్రతి కులం నుంచి ఒకరిని తీసుకుంటారా ఇలా అసలు ఇది? ప్రతి కులం నుంచి ఒకళ్ళొక్కళ్ళను తీసుకుంటారు. అట్లనే మా కులం వాళ్ళని కూడా తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన నుంచి మా కులం వాళ్ళను బహిష్కరించారు. వీడిసికి రావద్దని వీడిసిలో నుంచి మా కులం పెద్ద మనుషులు బహిష్కరించారు. ఇది మొత్తం పంచాయతీ అయిపోయేదాకా మీరు రావద్దు. ఇక ఆ సమాచారం మాకు ఏం తెలుస్తలేదు. ఇక ఊరు బయటనే ఉంటున్నాం మేము అప్పటి నుండి. సాంఘిక బహిష్కరణ మాత్రం జరుగుతుంది. కిరాణం సామాను అవన్నీ ఇస్తున్నారు, కాకపోతే మా కళ్ళు ఎవరు తాగటం లేదు. ఊళ్ళో వాళ్ళు మాత్రం ఎవ్వరు తాగట్లేదు. కళ్ళు తాగొద్దని మైకులు అనౌన్స్ చేసిండ్రు వెంటనే. అక్కడ మాట్లాడుకుని వచ్చినాక పంచాయతీ వీడిసి వాళ్ళు మైక్ వేసి పదే చెప్పారు, వాళ్ళ కళ్ళు ఎవరు తాగదు, తాళారాంపుర వాళ్ళు తాగితే జరిమానా. అట్లా కూడా ఒక 10 మందికి జరిమానా తీసారు. 20,000 చొప్పున ఇద్దరికి తీసిండ్రు, 5,000 చొప్పున ఒక 10 మందికి తీసిండ్రు. ఆ జరిమానా డబ్బులు తీసి ఏం చేస్తున్నారు? అది తినడం, తాగడం వాళ్ళు, అంతే. వీడిసి సభ్యులు. అంటే మీరు నిజంగా కళ్ళు మీరు ఇట్లా మరబడుతున్నారని చెప్పేసి నిజంగా మీ చెట్లు అంటించే ప్రయత్నం చేశారంటే నిజమేనా? అంతే, ఎగ్జాక్ట్లీగా మేము మాత్రం అనుకుంటున్నాము ఇది కుట్రతోనే జరిగింది. ఈ వీడిసి వాళ్ళే అందరు కలిసి మా చెట్లను గాలబెట్టారు. కానీ మాకు మాత్రం జీవన ఆధారం మాత్రం లేదు. ఇప్పుడు మా కుటుంబాలన్నీ రోడ్ల పడ్డాయి. మాకు మాత్రం తగిన న్యాయం కావాలా ఖచ్చితంగా. కనీసం పొట్ట గడవడానికి కూడా కష్టం ఉన్నది మాకు. పొట్ట కూడా గడుస్తలేదు. ఫీజు ఇప్పుడు పిల్లలకు ఫీజులు కట్టాలా, ఎన్ని కట్టాలా? కనీసం ఒక్కొక్క గౌడ్స్కి సైకిల్ ఇప్పటి వరకు ఒక బండి కూడా లేదు. సైకిల్ మీదనే పోవాలా, వాళ్ళు చెట్లకు పోవాలా, కళ్ళు అమ్ముకోవాలా, రావాలా. అట్లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను మా జీవనాధారమైన వృత్తిని కూడా కాలబెట్టేసిండ్రు. ఇప్పటికీ కూడా ఏం లేదు వాళ్ళకి. అంటే మీరు గౌడ్స్ కాబట్టి ఓకే, కానీ ఇంకా తక్కువ కుల వాళ్ళు కూడా ఉంటారు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా మిమ్మల్ని వెలివేశారు. దాదాపు గౌడ్స్ అంటే తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్నది గౌడ్సే. మీ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా తక్కువ సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరైనా అంతే. వాళ్ళు వీడిసి చెప్పినట్టు వినకపోతే బహిష్కరించుడే. ఆ భయానికి ఎవరు కూడా బయటకు రావట్లేదు. అమ్మ మేము వాళ్ళకి తిరగబడితే మమ్మల్ని కూడా బహిష్కరిస్తారేమో అని ఆ తక్కువ కులాలు ఏ కులం వాళ్ళైనా కూడా రావట్లేదు, సపోర్ట్ ఇవ్వట్లేదు. అందుకని వాళ్ళకి భయపడి చివరిగా మరి నిజంగా పరిష్కారం లభిస్తుందని అనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎగ్జాక్ట్లీగా అది
పరిష్కారం జరిగే వరకు పోరాడతాము. ఎంతవరకైనా కూడా దీన్ని తీసుకెళ్తాం, ముందుకు మరి తీసుకెళ్తాం. చెప్పండి, నిజంగా పోలీస్ వ్యవస్థ మీకు సపోర్ట్ లేదు, అటు పొలిటీషియన్స్ సపోర్ట్ లేదు, వీడీసీ అనేది గట్టిగా అయిపోయింది, అందరి బలంతో గట్టిగా అయిపోయింది, మీరు నిజంగా వెలివేసిరు, ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టాల్సిందని చెప్పి ఇప్పుడు కూడా మీ చెట్లు అంటిపెట్టిరు, మళ్ళీ 50,000 జరిమానా కట్టాలి అని చెప్తా ఉన్నారట. నిజంగా ఎవరు సపోర్ట్ లేదు కదా, మరి నిజంగా న్యాయం జరుగుతుందని మీకు ఎలా అనిపిస్తుంది? మరి న్యాయం జరుగుతుంది, కంపల్సరీ న్యాయం జరుగుతుంది. అలా ఆశించింది ఆషామాషి కాదు, మేము ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడుతున్నాం కాబట్టి మాకు న్యాయమే జరుగుతుంది. వాళ్ళు ఇల్లీగల్గా పోతున్నారు, కానీ మేము లీగల్గా పోతున్నాం కాబట్టి ఏ కోర్టుకు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కోర్టుకు కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాము. మేము న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఒక బాబు చెప్పండి, నిజంగా వీడీసీ ఏర్పాటైన తర్వాత మీకు ఎట్లాంటి ఇబ్బందులు అవుతా ఉన్నాయి దీని ద్వారా? అసలు ఎందుకు మీ పైన జరిమానా ఎందుకు విధించాల్సి వచ్చింది? నా పేరు నక్కల నారాయణ గౌడు, తాళారాంపూరు, ఏర్గట్ల మండల్, నిజామాబాద్ డిస్టిక్. విలేజ్ కమిటీ వాళ్ళు ఉండని కానీ మంచి పనులు చేస్తానికి ఉండాలి. ఇట్లా ప్రతి సంవత్సరం డబ్బుల కొరకు వీడిస్తారు. ఇగో ఈ సంవత్సరం ఎంత ఘోరం చేస్తారంటే 7వ నెల నడుస్తున్నది ఇప్పుడు మాది. వాళ్ళు కళ్ళడతలు పెట్టిండ్రు, వాళ్ళని తాగనిస్తలేరు. తాగిన వాళ్ళకు 20,000 రూపాయల జుర్మానా పెట్టిండ్రు, వాళ్ళు తాగుతలేరు. మరి మేము మామూలు పైసలు ఇవ్వమని అంతా వీడిస్తున్నారు, లక్షలకు లక్షలు వండించుకుంటున్నారు. మరి వాళ్ళు ఇస్తున్నారు. మరి అన్ని కులాల వాళ్ళము ఇద్దాము, ఊరిను డెవలప్ చేసుకుందాం మంచికి. కానీ మేమే ఇవ్వాలనేది ఏమున్నది అని చెప్పి మాకు వాళ్ళు స్టార్టింగ్లో మేము ఇస్తామని పోతే మమ్మల్ని తాళ్ళు ఎక్కువ చేయండి 7వ నెల నడుస్తున్నది. ఇప్పుడు మేము ఇట్టనే మేము ప్రతి సంవత్సరం ఇట్టనే పీడించుకుంటుంటే, ఇట్టనే ఇది చేసుకుంటుంటే మా కడుపులు కాలిపోయి మేము బతకాలద్దా అనేది ఇప్పుడు మా ఏందన్నట్టు భార్య బిడ్డల బతక పొజిషన్లో లేము. రోడ్డు మీద పడ్డ 50 కుటుంబాలు. మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఇంత దౌర్జన్యం చేస్తాయి గ్రామ కమిటీలు. గ్రామ కమిటీ అంటే మంచి పనులు చేసేందుకు ఊళ్ళే ఏదైనా ఆలోచించుకుంటా చెయ్యాలి. డబ్బులు అడుగుతూ ఇవ్వలే అని చెప్పి మీకు కళ్ళు తాగద్దని చెప్పింది ఊళ్ళే. మా డబ్బులు మేము తాళ్ళెక్కాలట, మాకు సాత కాదు, సాతనే కాదు. మేము 20-30 ఏళ్ళ కింద మా బాపులు ఎక్కిన వాళ్ళు ఇప్పుడు మాకు ఎక్కని రావు. ఎక్కాల తాటికాలు కావాలా, మాకు తాటికాలు పోతేనే మేము మీకు పైసలు ఎందుకెళ్ళి మాట్లాడదామని చెప్పి ఇది చేస్తే మేము తాళ్ళు ఎక్కరావు, మాతోటి కాదు పోదు. ఏదైనా పైసల విషయం మాట్లాడుకుంటే కూడా స్టార్టింగ్లో అదే విషయం మాట్లాడి వాళ్ళు లేచిపోయిండ్రు, కళ్ళడతలు పెట్టుకున్నారు, వాళ్ళంతా కనిస్తలేరు. అందునుంచి ఏంటంటే ఇప్పుడు గింత కక్షలు మా మీద, గౌడ సంఘం మీద కక్షలు పెట్టుకొని వీళ్ళు గ్రామ కమిటీ వాళ్ళు ఒక 4-5 కలిసి మా ఇది చేసి అందరినీ 13 మంది పెద్ద మనుషులు ఉంటారు. 13 మంది పెద్ద మనుషులు అలా గుప్పెట్లు ఉంచుకొని ఆడుతున్నారు. వాళ్ళు మా వాళ్ళని బతకకుండా చేస్తున్నారు మా గౌడ సంఘ పొలం. ఇలా రోడ్డు మీద పడిపోయింది. మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది? ఇలా మా మీద కక్షలు పెట్టుకొని మా శ్రీరామనవమికి మా మహిళలు కుంకుమ పూజకు పోతే వాళ్ళే చెప్పిండ్రు, రేపు కుంకుమ పూజ ఉన్నది, మహిళలు చేసుకోవచ్చు వచ్చి గుళ్ళి అని చెప్పి చెప్తే మా వాళ్ళు పోయిండ్రు. మా గౌడ మహిళలు పోతే వాళ్ళని కుంకుమ పూజ కాడికి ఎల్లగొట్టిండు, చెయ్యనీయలేరు. పంతులు చెప్పిండు మీరు పోతే మేము వాళ్ళ దాడికి పోతలేము, తప్సకు పోతలేము. పొయ్యిలు ఏం కావాలి కాసిండు మా కొరకాలు, కావాలి కాసిన ఖర్చులు ఇయ్యమని అంటే మేము ఇయ్యమన్నాం. అందుకొరకు వాళ్ళు కక్ష కట్టుకొని మా మహిళల మీద వాళ్ళని గుళ్ళకి కూడా రానియలేరు. పూజలు చేసేందుకు మీరు ఇక్కడ వెయ్యరాదు, మీరు పోతే మేము చేసుకుంటామని చెప్పి పంతులతోటి గ్రామ కమిటీ వాళ్ళు చెప్పించిండు. చెప్పితే వాళ్ళనే చెప్పమనండి, మీరెందుకు చెప్తారు పంతులు? అలా చెప్తే మేము పోతాం. మా దేవుడు కదా, మా రాముడు కదా, మా గుడిగా మేము కట్టుకోలేదా, మా చెమట లేదా ఇంట్లో అని చెప్పి మేము మా దేవుడు అందరికి దేవుడు ఒక్కడే, మేమెందుకు చేసుకోరాదు, మేమెందుకు వెళ్ళిపోవాలి, మేము చేసుకుంటామని చెప్పి వాళ్ళు 12 గంట దాకా ఉంటే ఆ పంతులు ఏం చేసినట్టు, అమ్మ గ్రామ కమిటీ వాళ్ళు నాతో చెప్పించారు, మీరు ఇక్కడికి వెళ్ళి పోతేనే మేము యథావిధిగా పూజలు చేసుకుంటాము, టైం లేట్ అవుతున్నది అని చెప్తే వాళ్ళని రమ్మని చెప్పున్నారంటే వాళ్ళు చెప్పారమ్మా నాతో చెప్పించినారంటే గప్పులు లేచి వాళ్ళు కళ్ళగుడ్డ నిండా నీళ్ళు తీసుకొని బాధపడుకుంటాం. ఇవాళ ఎంతో సంతోషం కొద్దిగా పూజలు చేసుకుంటామని పోయిన వాళ్ళు వాపస్ వచ్చి మాతో చెప్తే మేము ఎర్రగట్ట ఎస్ఐకి ఫోన్ చేసి గిట్ట జరిగింది సార్, మరి ఇట్లా అంటే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళ మీద కేసులని ఇప్పటికి కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు. పోలీసులు అరెస్ట్ చేస్తలేరు, పోలీసులు కూడా అరెస్ట్ చేస్తలేరు. వాళ్ళ పరిష్కారం అయితే ఆలోచించాలి కదా. మేము ఇవాళ ఇంత ఒత్తిడి చేసి మా గౌడ కులం ఇంత ఒత్తిడి చేస్తున్న గ్రామ కమిటీలు ఇవి రద్దు చేయాలి. గ్రామ కమిటీలు ఎందుకు ఈ ఒక్కొక్క కులంలో తాకొక్క కులం వీళ్ళు ఇది చేస్తాను. గ్రామ కమిటీలు అంటే మంచిగా పని చేయండి, మీరు ఉండరు. కానీ తీసుంటే ఇప్పుడు మాకు 6-7 నెలల నుంచి మా పొట్టగొట్టి మా బతుకులను రోడ్డు మీదకి తెచ్చి ఇవి ఆ గ్రామ కమిటీలు చేసే పని, మంచి పనులు చేస్తానికి ఇది చేసుకోండి అని చెప్పి అంతే. మా వాళ్ళు గ్రామ కమిటీలే రాదు, మా మహిళలు ఏమంటుండ్రు కేసులు చేసిన వాళ్ళ మీద వాళ్ళైతే అద్దన్నారు వాళ్ళ పేర్ల మీద
ఇప్పుడు గ్రామ కమిటీలనే రద్దు చేయాలి, గ్రామ కమిటీలే ఉండొద్దు. ఏంటికి గ్రామ కమిటీలు? పంచాయతీ లేదా, సర్పంచ్ లేడా, వార్డు మెంబర్ లేదా, వాళ్ళే చూసుకుంటారు. గ్రామ కమిటీలు ఎందుకు అవసరమా ఇప్పుడు అని చెప్పి వాళ్ళ కోరిక. సమస్యకు పరిష్కారమే అది. గ్రామ కమిటీలు రద్దు చేయమని అంటున్నారు మా మహిళకు. ఇక అయితే అది శ్రీరామరావు హనుమాన్ జయంతి వచ్చి, హనుమాన్ జయంతి నాడు మేము వాళ్ళు కళ్ళు తాగారు, చెట్లు గీయరని చెప్పి మేము చెట్లకు పోలేదు. ఆడ మా జీతగాడు చెట్లకు వారియపోతే జోడయంగా పోయిండు. 9 దాకా వారిచ్చిండు. అన్నం తినేందుకు ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మళ్ళీ పోయే వరకు 11 గంటలకు పోయే వరకు ఆడ చెట్ల మంట అయింది, కాలుతున్నది. ఆడేంటనే మాకు ఫోన్ చేస్తే మేము అందరం పోయి దిగ్గు చాలు చేసి గుబ్బలతో నీళ్ళు పోసి చల్లారుకున్నాం. లేకుంటే వనమంతా కాలిపో మా నోట్లే మన్ను పడుతుంది. నేను చేసేది అదే పని. మనం బతకకుండా సాగకుండా చేస్తుండే గ్రామ కమిటీలు. ఇంకేం పని లేదు, భూమి లేదు, జాగలేదు మాకు. అదే వృత్తి నమ్ముకున్నాం. దాని మీదనే మా బతుకు. ఇవాళ మా చెట్లన్నీ కాలబెడితే మేము ఎట్లా బతకాలా, ఏం కదా, మమ్మల్ని నోళ్ళాదుకోవాలా? ఏ పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వస్తలేదు, అధికార పార్టీ వస్తలేదు, ఓళ్ళు వస్తలేరు. మరి సమస్య ఎంత పొడుగు పరిష్కారం చేయరాదు వాళ్ళని కమిటీలను కూకుండా బట్టి ఏంది? ఏదో సమస్య పరిష్కారం ఏదైనా ఒక రకంగా సరిదిద్దుకొని పోయి ఊళ్ళో ఒకళ్ళు మొక్కలు చూసుకుంటే వాళ్ళు తెల్లలేస్తే అని ఓళ్ళు ఒక్కళ్ళు వచ్చి ఏ నాయకుడు వచ్చి చెప్తలేరు. ఇలా మా పరిస్థితి ఏం కావాలి, మా బతుకులు ఏం కావాలి? ఇట్లయితే ఓళ్ళు పట్టించుకునేటోళ్ళే లేరు. కమిషనర్ సార్ తడుకోతుంది, కలెక్టర్ సార్ తడుకోతుంది, ఆర్డీఓ సార్ తడుకోతుంది, ఏసీబీ సార్ తడుకోతుంది. మీరు అందరు ఇంతమంది అధికారులు ఉండి, గవర్నమెంట్ అధికారులు ఉండి, ఇది ఎంత పూట సమస్య పరిష్కారం చేయరాదు. వాళ్ళని వెంటనే గ్రామ కమిటీలు రద్దు చేయింది. ఏ బాధ ఉండదు మాకు. ఓళ్ళ పని అల్లం చేసుకుని మేము బతాము. జై గౌడన్న. ఏదైతే వీడీసీకి సంబంధించి వీడీసీను ప్రతి కులం తరపున 15 మంది చొప్పున ప్రతి కులాన్ని ఒకళ్ళు తీసుకుని వీడీసీగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఏదైతే కళ్ళుకు సంబంధించి కళ్ళు రేటు నిర్ణయించడం, అదే ఏదైతే దీనికి సంబంధించి మటన్ రేటు నిర్ణయించడం, ఇలా రకరకాల కులస్తులు వాళ్ళు చేసే పనుల్లో రేటును నిర్ణయిస్తున్నారు. కానీ ప్రతి కులం నుంచి ప్రతి సంవత్సరం వీడీసీ కొత్తగా ఏర్పాటై రిప్లేస్మెంట్ సిస్టమ్ నడుస్తూ ఉంది. అదే కులానికి సంబంధించిన వ్యక్తి ఇంకో వ్యక్తిని తీసుకుని అలా మళ్ళీ ఒక 15 మందితో కమిటీ ఏర్పాటు చేస్తుంది. మరి గ్రామ పంచాయతీ కావచ్చు, ఇది సంబంధించి మరి ఎందుకు ఉన్నట్టు ఈ వీడీసీలు ఏర్పాటు అవుతాయి. ఈ వీడీసీలు ఏదైతే ప్రతి కులం నుంచి ప్రతి సంవత్సరం కొన్ని డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని గ్రామానికి ఖర్చు పెడతామని చెప్పేసి ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా గ్రామానికి ఖర్చు పెట్టలేదు. వాళ్ళు సొంత ఖర్చులకు చేసుకుంటూ పలానా ఖర్చులు ఇంత అయ్యాయని చెప్పేసి కొత్త కమిటీ వచ్చినప్పుడు వాళ్ళకి ఖర్చును చూపెడతా ఉన్నారు. అసలు వీడీసీ వల్ల మాకు అరాచకాలే తప్ప ఎటువంటి మాకు లాభం లేదు అని చెప్పేసి గౌడ్ సంఘానికి సంబంధించిన వాళ్ళైతే ఆవేదన చెందుతారో. దీనికి సంబంధించి గౌడ సంఘం వాళ్ళకు డబ్బులు చెల్లించలేదు. 4 లక్షల డబ్బులు అడిగింది. వీళ్ళు ఏదైతే తాటి చెట్లు ఎక్కరు కదా, మాకు డబ్బులు చెల్లించండి 4 లక్షలని అడిగినందుకు వీళ్ళను గ్రామం నుంచి బహిష్కరించడం, లేకపోతే మహిళల్ని శ్రీరామనవమి పండుగ రోజునాడే మహిళల్ని గుడి నుంచి ఆ పంతులు బయటికి వెలివేయడం, ఎందుకు వెలివేస్తున్నా అని చెప్తే వీడీసీ కమిటీ చెప్పింది. దీనికి సంబంధించి దాని వెనుక పెద్దలు ఉన్నారు, అటు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ కూడా ఎటువంటి సహకారం అందించడం, న్యాయ వ్యవస్థ కావచ్చు, అటు స్థానిక ఎమ్మెల్యేలు ఆ డిస్టిక్ లో కావచ్చు, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా వీడీసీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ఆధిపత్య వర్గ ధోరణి నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి తాళరాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇలా మేము వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటున్నామని చెప్పేసి మా కళ్ళు గీసి చెట్లను, మా ఈత చెట్లన్నింటినీ, ఈత వనాన్ని మొత్తం కాల్ చేశారు. ఎందుకు కాల్ చేశారని అడిగినందుకు ఏదో ఆ పక్క చేను అతను అంటి పెడతా ఉంటే అంటుకున్నాయని చెప్పేసి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజకీయ నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, మేము రాష్ట్రపతి కూడా లేఖ ఇచ్చామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే పూర్తి విషయాలు మరి ఏం జరగబోతుందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.